హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విండో వ్లాగర్. సో టుడే వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్నైల్ చూస్తే అర్థమై ఉండొచ్చు. సో తిరుమలలో 6 ప్రత్యేక ప్రదేశాలు అయితే నేనైతే షూట్ చేయడం అయితే జరిగింది. సో అందులోకెల్లా ఫస్ట్ది చాలా పవిత్రమైంది, ప్రకృతితో స్వయంగా ఏర్పడింది, ఎవరు కూడా దాన్ని క్రియేట్ చేసింది కాదు. సో అదేంటని అంటే ఇది మన అపూర్వ శిలా తోరణం. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది ఒక జల ప్రవాహానికి స్వయంగా వెలిసింది. అండ్ ఇది మన దగ్గరనే ఆసియా ఖండంలోనే కాకుండా ఇంగ్లాండ్ అండ్ అమెరికా దేశంలో కూడా ఏర్పడింది. సో ఇది మన దగ్గర ఆసియా ఖండంలో, మన దగ్గర ఇండియాలో ఉండడం నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. సో ఇది ఎన్నేళ్ల క్రితం ఏర్పడిందని అంటే దగ్గర శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం అయితే 150 ఏండ్ల క్రితం స్వయంగా వెలిచింది ఇది. సో దీన్ని ఎవరు కూడా నిర్మించింది కాదు, అండ్ దీన్ని ఎవరు కూడా చేసింది కాదు, వాటంతటా అదే ప్రకృతితో ఏర్పడింది. అండ్ ఇంకా ముందుకు వెళ్తే మరొక అందమైన ప్రదేశం అది ఏంటంటే శ్రీవారి పాదాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నిజమైన పాదాలు చూడవచ్చు. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత చూడ్డానికి 2 కళ్ళు అసలు సరిపోవట్లేదు. సో ఇది కూడా ఒక ప్రకృతిలో ఒక భాగమే, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలు. అండ్ ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ మీరు చూస్తున్నది ఆకాశగంగాదేవి. సో ఇక్కడ ప్రతి ఒక్కటే అండి, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్కటి ఇక్కడ 6 ప్రదేశాలు అని చెప్పా కదా, ప్రతి ఒక్కటి వాటంతటా అదే ప్రకృతి ద్వారా ఏర్పడినాయి. సాక్షాత్తు ఆ దేవుడే ఇక్కడ ఉన్నారని చెప్పేసి అందరూ కూడా భావిస్తారు. సో ఎవరు కూడా ఇది చేసింది కాదు. సో నాకు తెలిసిన ప్రకారం అయితే నేను చెప్తున్నా. సో ఇది ఆకాశగంగాలోని శివాలయం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పాప వినాశనం. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అప్పట్లో కొన్ని వందల ఏళ్ళ క్రితం ఋషులు మనులు ఇక్కడ తపస్సు చేసి, అండ్ ఇక్కడ ఎవరైనా సరే పాపాలు అనేటి విముక్తి జరుగుద్ది అని చెప్పేసి అందరూ కూడా భావిస్తారు. సో అది అలానే, ఆ సాంప్రదాయం అలానే కొనసాగింది. ఇప్పటికి కూడా దాన్ని చాలామంది నమ్ముతారు, ఎందుకంటే అది నిజం. అది నేను చెప్తుంది కాదు, మన శాస్త్రవేత్తలు దాన్ని పరిశోధించి చెప్పింది. ఒకసారి చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ నుంచి లొకేషన్. ప్రతి ఒక్క ప్రదేశం చూడడానికి 2 కళ్ళు చాలు నిజంగా. ఒకసారి చూడు, ఇది గంగాదేవి యొక్క ఆలయం అన్నట్టు. అక్కడ ఆ జలం, అది జలపాతం వస్తుంటే అక్కడ స్నానం చేసిన తర్వాతకి ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక బ్యూటిఫుల్ ప్రదేశం ఏంటంటే శ్రీవారి ఆలయం. సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే నాకు కూడా అంతగానో దీని గురించి తెలియదు. సో నేను తెలుసుకున్న దాని ప్రకారం ఏంటంటే రావణాసురుణ్ణి యుద్ధానికి వెళ్ళే ముందు ఇక్కడ ఆగి కొద్దిసేపు ఆ వానర సైన్యం కానీ వాళ్ళు రాముడు అండ్ లక్ష్మణుడు వాళ్ళందరూ ఇక్కడ సేద తీరిరు అని చెప్పేసి అంటారు. నాకు కూడా దాని గురించి అంతగానో తెలియదు. సో ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే నిజంగా క్షమించండి. సో మీకేమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం ఏంటంటే జపాలి. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు, ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. జపాలి అనగానే మనకు గుర్తుకొచ్చే పేరు శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభుగా ఇక్కడ కొలువు తీరిండని చెప్పేసి అంటారు. అనడం కాదు, అది నిజమే. మనం చెప్పింది కాదు, ఇక్కడ నేను చెప్పేది కాదు ప్రత్యేకంగా. దీన్ని శాస్త్రవేత్తలు కూడా పరిశోధించి ఇది ఎవరో క్రియేట్ చేసింది కాదు, స్వయంగా ఇక్కడ ఆ దేవుడే వెలిసిందే తప్పించి కొన్ని ఏళ్ళ క్రితం, ఇప్పుడని కాదు, ఏర్పడింది అని చెప్పేసి శాస్త్రవేత్తలే దీన్ని నిర్ధారించడం అయితే జరిగింది, అంటే తెలియజేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నది అద్భుతమైన దృశ్యం. అది ఏంటంటే వినాయకుడు స్వయంభుగా ఆ చెట్టుకి స్వయంభుగా వెలిశాడు. మీరు ఒకసారి చూసుకోవచ్చు. అండ్ చాలా వరకు వీడియోని చాలా వరకు తీద్దామని చెప్పేసి అనుకున్నా. కొన్ని ప్రదేశాలలో
కెమెరా అలో లేదు. సో నాకు సాధ్యమైనంత వరకు అయితే నేను వీడియోని షూట్ చేయడానికి ప్రయత్నించిన. దాని తర్వాతకి ఇది మీరు చూస్తున్నది ఎక్కడ అంటే మన వెంకటేశ్వర స్వామి ఆలయం కిందికి వచ్చాక ఇక్కడ వాళ్ళ కోలాటం, ఆ తిరుపతి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు. సో ఆ రోజు శ్రీవారోత్సవం ఏదో రథోత్సవం ఏదో ఉంటే దాని గురించి వాళ్ళు అందరూ కోలాటం అయితే జరిగింది. సో ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో నచ్చి ఉంటే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ముందు మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.